పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యలో ప్రధాన సూత్రధారి రాకేష్ రెడ్డి అక్రమాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో భాగంగా రాకేష్ రెడ్డిని తమదైన శైలిలో విచారించిన జూబ్లీహిల్స్ పోలీసులు అతడి లీలలు తెలిసి ఆశ్చర్యపోతున్నారు. బెదిరింపులు, కబ్జాలు, హత్యలతో గత ఏడాదిన్నర కాలంగా అటు పోలీసులతోనూ ఇటు అధికారులతోనూ సంబంధాలు పెట్టుకుని రాకేష్ రెడ్డి ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా తెలుస్తోంది. జయరాంను హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాంబాబు, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న ఘటనలో ఆ ముగ్గురిని పోలీసులు ఇప్పటికే విచారించారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బిఎన్ రెడ్డిని ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు కార్యాలయంలో గంటన్నర పాటు బిఎన్ రెడ్డిని విచారించారు. రాకేష్ రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటినుంచి పరిచయం, అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేంటి అన్న 3 అంశాలపైన విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. 20 రోజుల కిందట బిఎన్ రెడ్డి తన స్నేహితుడు రాకేష్ రెడ్డిని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ సీఐ రాంబాబుతో గంటపాటు మంతనాలు జరిపారు. రాంబాబు తనకు బాగా తెలుసునని, ఏ పనినైనా చేసి పెడతాడంటూ బిఎన్ రెడ్డి నమ్మించడంతో రాకేష్ రెడ్డి తన కారులోనే రాయదుర్గం పిఎస్కు అతనితో వెళ్లాడు. జయరాం సెటిల్మెంట్లో తనకు సహకరించాలని రాకేష్ రెడ్డి సీఐ రాంబాబుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి విచారణలో రాంబాబు ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో బిఎన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని శుక్రవారం రాత్రి ఫోన్ చేయగా ఆయన ఆదివారం విచారణకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తాను ఖైరతాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడు రాకేష్ రెడ్డి పరిచయమయ్యాడని, ఆయన కూడా టీడీపీ నేత కావడంతో పలుమార్లు మాట్లాడినట్లు, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని బిఎన్ రెడ్డి పోలీసులకు తెలిపారు. మొత్తానికి రాకేష్ రెడ్డి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు అటు అధికార పార్టీ నేతలతోనే కాదు, ఇతర పార్టీల నేతలతోనూ టచ్లో ఉన్నట్టుగా ప్రస్తుత పరిణామాలను చూస్తే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకెవరు ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు అందుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రియల్టర్లు, పోలీసులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు ఇలా ఏ ఒక్కరిని వదలకుండా అందరితోనూ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న రాకేష్ రెడ్డి క్రిమినల్ మైండ్ నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.